హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంటకాలు. నేను మీ శుభశ్రీ చింత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే ఎంతో టేస్టీగా బీరకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నాను. అది ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఇక్కడైతే నేను 1/2 కేజీ బీరకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. బీరకాయ మీద ఉన్న పొట్టు అంతా తొక్కుంటుగా నీట్గా తీసేసుకోండి. లేత బీరకాయలు అయితే కొంచెంగా ఉంచుకోండి, కొంచెం గట్టిగా ఉన్నవైతే మొత్తంగా తీసేయండి. ఇక్కడైతే నేను మొత్తం పీల్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా అయితే కట్ చేసుకున్నాను బీరకాయల్ని. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక మూకుడు పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు అండి వేసుకొని, పెద్ద స్పూన్తో అయితే ఒక స్పూను మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని, 1/2 స్పూన్ జీలకర్ర, 1 బిగ్ స్పూన్ ఆఫ్ ధనియాలు. ఒక పెద్ద స్పూన్ అనేది, చిన్న స్పూన్ కనుక 2 చూపిస్తున్నాను. పెద్ద స్పూన్ ఒకటైతే ఒక్కొక్కటి చాలు. ఈవెన్గా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. మెయిన్ మసాలా అంటే ఇదేనండి. ఉల్లికారానికి, నేను చేసే ఉల్లికారానికి ఇలా 3 ఎండుమిరపకాయలు అయితే వేసేస్తున్నాను, నా కారానికి సరిపడా. మీకు కారం కావాల్సిన వాళ్ళు ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవైతే పక్కన పెట్టేస్తున్నానండి. అదే మూకుల్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఉల్లిపాయలు కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా వేయించి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా వేయించుకుని పెట్టుకుంటే మనకు కూర చేసే ప్రాసెస్ అంటే కూరలు తొందరగా అయిపోతుంది అని, పచ్చి వాసన అనేది తొందరగా తగ్గుతుందని. ఇదిగోండి, ఇలా అయితే చూసారా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చి ఇలా వచ్చేగానే తీసేసి పక్కన పెట్టుకొని చల్లార్చేసుకుందాము. అదే పనిలో ఇంకొంచెం ఆయిల్, ఇప్పుడు దాకా వేసిన పోపుకి ఇప్పుడు కూరకు వేస్తున్నాం అనమాట. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కల్ని ఎంచక్కా మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ మెత్తపడేలాగా వేయించుకుందాము. ఈ బీరకాయ కూర అనేది అండి చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. బీరకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టింది చాలా బాగా తింటారు. ఇవన్నీ మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో వేసేస్తాం. ఈ లోపల మనము ఇందాక పోపు చేసుకున్నాం కదా, అవన్నీ ఒకసారి ఫైన్ పౌడర్ కింద చేసేసుకున్న పేస్ట్ కింద. ఫస్ట్ అయితే ఈ పప్పు దినుసులన్నీ ఒక్కసారి మిక్సీ చేసేసుకుందామండి. మిక్సీ చేసుకుని ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం చింతపండు అనమాట చూపిస్తున్నాను చూడండి. ఇంతే చింతపండు, అంతకంటే అక్కర్లేదు. చింతపండు అలాగే కొంచెం ఉప్పు తగినంత. ఇది మొత్తం కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను. చిటికెడు పసుపు వేసేసి మెత్తటి పేస్ట్ కింద చేసేసుకోండి. ఇదిగోండి, ఇలా మొత్తం పేస్ట్ కింద చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బీరకాయలు ఒకసారి కలిపి చూద్దామండి. ఇదిగోండి, ఇంకొంచెం ఉడకాలి. కొంచెమే వేగాయి. ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం ఈ ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇంకోసారి చెక్ చేసేస్తున్నాను. ఇదిగో చూడండి, కరెక్ట్గా నూనెలోనేనండి, నేను ఇంకే నీళ్ళు వేయలేదు. బీరకాయలో ఉన్న నీళ్ళతోటే ఈ మొత్తం ఇలా మగ్గిపోతే సూపర్ టేస్ట్ ఉంటుంది. బీరకాయ ఇదిగోండి మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఆనియన్ని ఉడకపెట్టాం కనుక, ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసాం కనుక ఎక్కువసేపు అక్కర్లేదు. దీన్ని కొంచెం ఎక్కువసేపు ముక్కలకి ఉల్లిపాయ ముద్దంతా పట్టేలాగా కలుపుతూ ఉండండి. ఎవరికైనా ఇలా గట్టిగా కావాలనుకున్నారో ఇలాగే ఉప్పు తక్కువ అయితే కారం తక్కువ వేసుకొని దింపేసుకోవచ్చు. గ్రేవీ కర్రీ లాగా కావాలనుకుంటే మాత్రం ఇందులో అయితే నేనైతే వాటర్ యాడ్ చేస్తాను. నాకు గ్రేవీ పర్పసే చేసుకుంటున్నాను కనుక కొంచెం వాటర్ యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అయితే ఉంచుతున్నానండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇలా మొత్తం కలిపేసిన తర్వాత నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది. అందుకని నేను ఒకసారి మూత పెట్టేసిన తర్వాత లాస్ట్లో కారం కలుపుకుంటానండి. ఇదిగోండి, మొత్తం ఆయిల్ అంతా తేలేలాగా అనమాట. చూసారా, ఆయిల్ ఇలా తేలింది, అలా తేలాలి. అప్పుడైతే ఉల్లిపాయలు ఉన్న పచ్చివాసన అంతా పోయినట్టే. నాకు కొంచెం కారం తక్కువని చెప్పినా కొంచెం కారం వేసేసుకొని కలిపేసుకున్నానండి. ఒకసారి మీరు ఇలా దింపేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకున్నారనుకోండి, ఉప్పు కారాలు తక్కువైతే వేసుకోవచ్చు. మ్యాక్సిమం తక్కువ అవ్వవు, మీ తగ్గినట్టుగా వేసేసుకొని అంతేనండి. ఈజీగా చేసుకునే బీరకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చపాతీ, కూర, అన్ని రైస్ ఐటమ్స్ కూడా బాగా సూట్ అవుతుందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అంతేనండి, ఫటాఫట్గా అయితే బీరకాయ ఉల్లికారం పెట్టి రెడీ.